ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం రండి. ప్రతిరోజు హెబ్రోన్ క్యాలెండర్ వింటున్న ప్రియమైన మిత్రులారా, బాగున్నారా? చాలా కాలమైంది. కొన్ని అన్నవారి కారణాలు మీ మందికి రాలేకపోతే వచ్చాం. మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని అనగా హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానమును చదువుకుందాం. కీర్తనలు 8వ కీర్తన, కీర్తనలు 8వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చంటి పిల్లలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, అనగా బాలురకు దేవుడు గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు. నిజంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారైతే వారికి దేవుడు ఎంతో ప్రాముఖ్యతను, యోసేపు బాలుడే, దావీదు బాలుడే, ఇర్మియా బాలుడే, హనన్య, మిషాయేల్, అజర్యా, దానియేలు బాలురే, వీరందరికీ దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, పవిత్రతనిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. వారు దేవుని స్తుతించేవారు. అర్థమవుతుందా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున వారు దేవుని ఆరాధించడం ద్వారా. అర్థమైందా అండి? దానియేలుకు ఒక అలవాటు ఉంది, దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది అలవాటు ఉంది. దావీదుకు ఒక అలవాటు ఉంది, దేవుని స్తుతించేది అలవాటు ఉంది. దావీదు గారికి కూడా. అంటే వీళ్ళందరూ ఇలా దేవుని స్తుతించడం ద్వారా ఒక తప్పించుకునే స్థలాన్ని, సాతాను నుండి తప్పించుకునే స్థలాన్ని, ఒక దుర్గమును, దాంకునే అనగా చాటున ఉండే ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శత్రువు చేతిలో పడకుండా, శత్రువుకు అబంధ హస్తాల్లో పడకుండా. చూడండి, దానియేలు స్తుతులు, దానియేలు ఆరాధన సింహాలు ఏం చేయలేకపోయాయి. అర్థమైందా ప్రియమిత్రులారా? అలా సమూయేలు ఆరాధన, సమూయేలు దేవుని గణపరచుట షిలోహు ఉండడానికి కారణమైంది. అనేకులు రాబోయే తరాల్లో సంఘం ఏర్పడడానికి, ఆ సంఘములో ఉండటానికి ఎంతగానో, ఆ మందిరంలో ఉండటానికి కారణమవుతూ వచ్చింది. ఇట్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు పిల్లలను, అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ పిల్లలు ఆరాధించారు ప్రభువారిని. మీకు తెలుసు కదా ఏమని ఆరాధించారు? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నేను చదివానా? యేసు ప్రభువారిని పెద్దలు ఆరాధించలేదులే కానీ పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ప్రభువును ఆరాధించారో మనకు ఆశ్చర్యం వేస్తుంది. హోసన్నాజీ, హోసన్నాజీ అని ఎంత అద్భుతంగా దేవుని 21వ అధ్యాయం 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడే. కాబట్టి దావీదు కుమారునికి జయము అని కేకలు వేశారు. అర్థమైందా? యేసు ప్రభువుని ఘనపరిచారు. యేసు ప్రభువుని స్తుతించడం ద్వారా నువ్వు ఆశ్రయ దుర్గంలోకి వెళ్తావు. యేసు ప్రభు వారి ఆశ్రయ దుర్గం. నువ్వు కాపాడబడాలంటే యేసు ప్రభు వారేనండి, వేరే మార్గం లేదు మనకి. నరకం నుండి తప్పించబడాలా? యేసు ప్రభువుకు జై అని చెప్పు. యేసు రక్తమే జయమని చెప్పు. యేసు రక్తము ప్రోక్షించబడితేనే నా పాపానికి క్షమాపణ అని చెప్పు. ఈ వాక్యము ఒకవేళ నువ్వు వింటూ ఉంటే, యేసయ్య గురించి నీకు తెలియకపోతే ఇప్పుడే తెలుసుకో. యేసు ప్రభువే
నువ్వు దాంకునే చోటు. అపాయం వచ్చింది, ఎక్కడ దాంకుంటావు? సురక్షితమైన ప్లేస్లో దాంకుంటావు. కాబట్టి దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడుతాడు. కోరాహు కుమారులు ఎక్కడ దాంకున్నారు? బలిపీఠం దగ్గర. ఆయన తప్పితే ఇంకెవరు వాళ్ళని కాపాడేవారు లేరు. కోరాహు, అబీరాము, దాతాను అందరూ చనిపోయినా కోరాహు కుమారులు బ్రతికారు. వారు దేవునికి విరోధంగా తిరిగారు. అయినప్పటికీ నీ ప్రియమిత్రులారా, అర్థమవుతుందా? కోరాహు కుమారులు చావలేదు. కారణం దేవుని బలిపీఠం. దేవుని ఆశ్రయిస్తే దేవుడే మనకు ఆశ్రయ దుర్గంగా మారుతాడు. ఆయన అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు. ఇంకా నీకేమైనా సందేహం ఉందా? ఆయన మాటల్లో నీకేమైనా సందేహం ఉందా? అందుకే మిత్రమా, దేవుడు బాలురికి ఎన్నో గొప్ప భాగ్యాలు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి భాగ్యాలు ఇచ్చాడు. ఆయన గొప్ప గొప్ప మర్మాలు కూడా పెద్దలను వదిలేసి బాలురికే ఇస్తున్నాడు. కారణం ఏం తెలుసా? ఇక్కడ బాలురు అనగానే ఆత్మీయ జీవితంలో తక్కువ వయసులో ఉన్నవారని అర్థం. వారు ఆత్మీయంగా పసిబాలురైన వారు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. స్తెఫను అలా అపోస్తలుల కంటే తక్కువగా అనిపించిన వారి ద్వారా దేవుని కార్యాలు ఎన్ని జరగలేదు? ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేయలేదు? కాబట్టి ప్రియమైన మిత్రులారా, గమనించండి. బాలురేకయు చంటి పిల్లలేకయు స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. ఆ దుర్గములో నన్ను కాపాడుతున్నాడు. మరి నా జీవితంలో దేవుని ఆరాధిద్దాం, మరి దేవుని గణపరుద్దామా? అలా అయితే మన జీవితాలు ఎంతో దీవించబడతాయి. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకై స్తుతిస్తున్నాం. ఘనమైన మహాదేవుడిని స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. ఎవరు ఎక్కడిలో అవసరతలో ఉన్నారో వారిని మీరే దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కృపగలిగిన స్తోత్రాలు. చాలామంది ప్రార్థన అవసరత కోరుతుంది. చెల్లి శారా కుటుంబం, సామిన పీట్రాన కుటుంబం, నా ప్రభా జ్ఞాపం చేసుకునండి. అతను ఇంకా సుశీలమ్మ గారు, వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మిగతా ఎన్నో రిక్వెస్ట్లు పంపిస్తూ వచ్చారు. నాయన కోర్టు కేసు అని మిగతా అన్నీ కూడా మీరు జ్ఞాపం చేసుకొని కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నా ప్రభా భారతాపురం నుంచి ఆయన ప్రభా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి. ఈ విధంగా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయండి, కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా బలపరుస్తారండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారు సార్వత్రిక సంఘాన్ని కాపాడుతురండి. ఆత్మల సంపాదన కొరకే సేవకులు ప్రయాస సహాయం చేయండి. అనేకులు బాలురు నా ప్రభా నాయన చంటి పిల్లలు నిన్ను స్తుతించేవారుగా రాబోయే దినాల్లో నీ కొరకు ప్రకటించేవారికి సిద్ధపరచండి. ఆయన చిన్నతనం నుంచి ప్రభా వారు చక్కగా తమ జీవితంలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, యోసేపు, దావీదు, యిర్మీయా ఇలా అనేక మంది నాయన ప్రభా భక్తుల వలె ముందుకెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈ వాక్యమైన ప్రియులందరినీ దీవించండి. వారి అవసరతలు అక్కలు తీర్చండి. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటే నాయన వారిని కూడా అట్టి ఆశీర్వాదంతో నింపుతారండి. వారు అనేకులకి దుర్గమును ఏర్పరిచేవారుగా సహాయం చేయండి. ఆశ్రయం స్థానాన్ని ఏర్పరిచేవారుగా సిద్ధపరచండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ముఖ్యంగా మా ప్రియులందరినీ దీవించండి, కాపాడుతురండి. నాయన గూగుల్ మీట్ నా ప్రభా జ్ఞాపం చేసుకుంటారండి, కనికరించండి. ఈ యొక్క క్యాలెండర్ వాక్యం నడిపి దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించము, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా వాక్యం చెప్తున్న దాసుల కొరకు ప్రార్థన సహాయం చేయండి. అన్ని విషయాలని దయను కోరుతూ నీ కృపను కోరుతూ మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.